నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। రాష్ట్ర ప్రభుత్వం వారు పశ్చిమ గోదావరి జిల్లాలో గీత కులాలకు కేటాయించినటువంటి 18 షాపులకు రేపు గురువారం మార్చి 6వ తేదీన భీమవరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరం నందు మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్ వారి ఆధ్వర్యంలో లాటరీ ద్వారా షాపులు కేటాయించబడతాయని డాక్టర్ ఆర్ఎస్ కుమరేశ్వరన్ ఒక ప్రకటనలో తెలిపారు। దరఖాస్తుదారులందరూ మధ్యాహ్నం 3 గంటలకు పీజీఆర్ఎస్ సమావేశ మందిరంకు రావాల్సిందిగా కోరడమైనది। ప్రతి ఒక్క దరఖాస్తుదారుడు దరఖాస్తుతో పాటు ఎంట్రీ పాస్, కుల ధృవీకరణ సర్టిఫికేట్, ఆథరైజేషన్ లెటర్, సంబంధిత పత్రాలను తీసుకొని రావాలి। మద్యం షాప్ దక్కించుకున్న దరఖాస్తుదారుడు వెంటనే లైసెన్స్ రుసుమును మొదటి విడతగా చెల్లించి ప్రొవిజనల్ లైసెన్స్ పొందవలెనని పశ్చిమ గోదావరి జిల్లా మద్య నిషేధ మరియు అబ్కారీ అధికారి డాక్టర్ ఆర్ఎస్ కుమరేశ్వరన్ ఒక ప్రకటనలో తెలిపారు। కరోనాతో చనిపోయిన కుటుంబాల పిల్లలకు ప్రేమ ఆప్యాయతలను పంచి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరే విధంగా మనమంతా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు। బుధవారం జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా ఐసిడిఎస్ శాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య స్కీమ్ కింద స్పాన్సర్షిప్ ప్రోగ్రాం ద్వారా కరోనా బాధిత పిల్లలతో కలెక్టర్ నాగరాణి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు। మిషన్ వాత్సల్య పథకం ద్వారా సాయం పొంది బాగా చదువుకుంటున్నామని, ఎటువంటి ఇబ్బందులు లేవని, కానీ మాకు అప్పుడప్పుడు చనిపోయిన తల్లిదండ్రులు గుర్తుకొస్తున్నారని బాధిత పిల్లలు కన్నీళ్లు పెట్టుకున్నారు। దీనిపై స్పందించిన కలెక్టరు బాధా హృదయంతో పిల్లలను దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు। ప్రతి ఒక్కరిని పలకరించి ఏం చదువుతున్నారు, మీ కుటుంబ సభ్యులు బాగా చూసుకుంటున్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకుని బాగా చదువుకోవాలని కలెక్టరు జిల్లా పిల్లలకు హితవు పలికారు। ఒకటి, మీరు చదువుకునే చదువు చక్కగా చదువుకోండి, శ్రద్ధ పెట్టి చదువుకోండి। ఖచ్చితంగా మీకు అందరికీ కూడా మంచి, చాలా మందికి అంటే ఈ భూమి మీద కష్టం నాకే వచ్చింది అంటే అంత వయసు కూడా కాదు, మీకు నాకు కష్టం వచ్చింది, కష్టంలో ఉన్నాను అనుకునేంత వయసు కూడా కాదు। కాకపోతే మీరు నేను చెప్పే మాట మీరు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి చెప్తున్నాను నేను। కష్టం లేని కుటుంబం ఉండదు, కష్టం లేని మనిషి ఉండదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది। అయితే ఆ కష్టంలోంచి మనం ఎలా కష్టాన్ని ఎదుర్కొని మనం ధైర్యంగా నిలబడతాము, కుంగిపోకుండా ఎలా మానసికంగా దృఢంగా నిలబడతాము, అప్పుడు ఒక అభివృద్ధి, ఒక ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది। ఎప్పుడైతే నాకు సమస్య వచ్చింది, నేను ఈ ఆటలో ఓడిపోయాను అని చెప్పేసి ఇప్పుడు ఒక ఆటగాడు నేను ఓడిపోయానని బాధపడుతూ కూర్చుంటే ఇంక మళ్ళీ గెలవలేరు కదా। అలా కాకుండా మనకి ఏదైతే పాజిటివ్, మీకు ఏదైతే చేతిలో ఒక పాజిటివ్ థింగ్స్ అంటే మీకు చదువుకునే అవకాశం, మీరు అందరూ స్కూల్కి వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు, ఆ అవకాశం లేకుండా తల్లిదండ్రులు ఉండి కూడా స్కూల్కి వెళ్ళకుండా ఉన్న పిల్లలు మన జిల్లాలోనే కాదు మన రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు। నాడు లోకేష్ పాదయాత్రలో విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి నేడు కేంద్రం ఒత్తిడికి తలొగ్గి అమలు చేయడం సిగ్గుచేటని సిపిఎం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం విమర్శించారు। సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశం చింతకాయల బాబురావు అధ్యక్షతన సుందరయ్య భవన్ మెంటే వారి తోటలో జరిగింది। ఈ సమావేశంలో పాల్గొన్న సీతారాం మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రజలు విద్యుత్తును వాడుకున్న తరువాత మాత్రమే బిల్లులు చెల్లించే విధానం ఉందని, నేడు స్మార్ట్ మీటర్లు పెడితే ముందుగానే ఎంత వాడుకుంటామో అంతకు ముందే చెల్లించాలని ఆందోళన వ్యక్తం చేశారు। స్మార్ట్ మీటర్లు పెడితే రీడింగ్ తీస్తున్న వేలాది మంది కార్మికులు మన రాష్ట్రంలో ఉపాధి కోల్పోతారని అన్నారు। కేంద్రంలో మోడీ, అదానీ, అంబానీ కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే నిర్ణయాలు రాష్ట్రాలపై రుద్దడం ప్రజల హక్కులను హరించడమేనని అన్నారు। బలరాం మాట్లాడుతూ ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకాలపై ప్రచార ఆర్భాటం చేసిన కూటమి ప్రభుత్వం నేడు ఖజానా ఖాళీ అయిందని చెప్పి దఫదఫాలుగా అమలు చేస్తామని చెప్పడం ప్రజలను మోసగించడమే అన్నారు। తెలుగుదేశం పార్టీ మండల నాయకుడు కొరిపల్లి హరి పుట్టినరోజు వేడుకలు బుధవారం అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు। కేకును కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు। తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఫోన్లో కొరిపల్లి హరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు। కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు।
ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఫోన్ చేసి నన్ను దీవించిన మా ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ గారికి అలాగే నా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నా పుట్టినరోజు వేడుకల్ని జరిపిన నా పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణ గారికి, అలాగే మా పార్టీ సెక్రటరీ ఆది సత్యనారాయణ గారికి, అలానే ఏఎంసీ చైర్మన్ దాసం బాబ్జీ గారికి, డీసీ చైర్మన్ నల్లూరు సురేష్ గారికి, అలానే నా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, నా శ్రేయోభిలాషులకి అందరికీ పేరు పేరున నా పుట్టినరోజు వేడుకని ఎంతో ఘనంగా చేసిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో అలుగులమ్మ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని బుధవారం కనుల పండుగగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఇరింకి బుజ్జి నేతృత్వంలో ప్రత్యేక రథంపై అష్టలక్ష్ముల ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ నెల 2వ తేదీ నుంచి అమ్మవారికి 106వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయని శ్రీనివాస్ ఆనంద్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని, 6వ తేదీన అమ్మవారికి జలాభిషేకం, 7వ తేదీన పాన్పు వేయుట, 8వ తేదీన జాతర, 9వ తేదీన అమ్మవారికి నైవేద్యాలు సమర్పించే కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ నెల 12వ తేదీన అమ్మవారికి భారీగా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని, విచిత్ర విన్యాసాలు, మేళతాళాలు, కాళికా నృత్యాలు, రెక్కల డాన్సులు, చిత్ర విచిత్ర వేషాలతో భక్తుల కోలాహలాల మధ్య అమ్మవారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలువురు ఆలయ కమిటీ ప్రతినిధులు ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. చెరుకువాడ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ అలుగులమ్మ అమ్మవారి యొక్క 106వ జాతర మహోత్సవం సందర్భముగా 2వ తారీఖు నాడు ప్రారంభమైన యొక్క ఉత్సవములు 9వ తారీఖు వరకు కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడును. కార్యక్రమంలో భాగంగా ఈ రోజునాడు చిత్ర విచిత్ర వేషములతో అష్టలక్ష్మి వాహనంపై అమ్మవారి యొక్క గ్రామోత్సవము, అలాగే 9వ తారీఖు అమ్మవారికి మొక్కుబడులు, 12వ తారీఖు నాడు అఖండ అన్న సమారాధన కూడా అత్యంత వైభవోపేతంగా జాతర మహోత్సవాల్లో రేపు ఉదయం గురువారం 9 గంటలకు భక్తులందరి చేత కూడా సామూహిక జలాభిషేక మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతుంది. అలాగే గురువారము, శుక్రవారము, శనివారము కూడా అమ్మవారికి పాన్పు, పూరిగుడ వద్ద జాతర కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడును. కావున భక్తాదులందరూ కూడా ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపకు అందరూ కూడా పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. జై అలుగులమ్మ తల్లి. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ విజయం సాధించడంపై మంచిలి గ్రామ తెలుగుదేశం పార్టీ సిరగాలి నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం ముందే ఊహించిందేనని, కూటమి పనితీరుకు ప్రదర్శనంగా ఈ 2 ఎమ్మెల్సీలు గెలవడం జరిగిందని తెలియజేశారు. చంద్రబాబు సారథ్యంలోని మంచి ప్రభుత్వం ప్రజలకు మంచే చేసి తీరుతుందని అన్నారు. ఈ సందర్భంగా మంచిలి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేకును కట్ చేసి అనంతరం గ్రామంలో బైకులతో విజయోత్సవ ర్యాలీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సిరగాని భగవాన్, యూనిట్ ఇన్ఛార్జ్ దయానందమూర్తి, పార్టీ నాయకులు బోడ నరసింహమూర్తి, పెండెం రాంబాబు, దొంగ సాంబమూర్తి, పెద్దిరెడ్డి గంగాధరరావు, బూత్ ఇన్ఛార్జ్ దువ్వాపు ధనరాజు, ఉండు శివయ్య, దొంగ విష్ణు, బీజేపీ నాయకులు శ్రీనివాస్, ఈశ్వర్రావు, అధిక సంఖ్యలో నాయకులు, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. అత్తిలి మండలం దంతుపల్లి గ్రామంలో 2 స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన జుత్తిగ వీరాంజనేయులు, కడల వెంకటనారాయణ 2 స్నేహితులు కాగా, వీరాంజనేయులు కొబ్బరికాయల దింపు పనికి వెళ్తూ ఉంటాడు. వెంకటనారాయణ అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. మంగళవారం ఇరువురు కలిసి మద్యం తాగిన సమయంలో పాత గొడవల నేపథ్యంలో ఘర్షణ పడ్డారు. వీరాంజనేయుల తలపై రాయితో వెంకటనారాయణ కొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. వీరాంజనేయుల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తుండగా గ్రామ శివారుల్లోని పంటబోదె వద్ద మృతదేహాన్ని గుర్తించారు. అత్తిలి పోలీసులు మృతదేహాన్ని తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడు వెంకటనారాయణ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుడు వీరాంజనేయులకు వివాహం కాగా 3 ఏళ్ల క్రితం ఇతన్ని వదిలి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఇతనికి 11 ఏళ్ల కుమార్తె ఉంది. తణుకు రూరల్ సిఐ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో అత్తిలి ఎస్ఐ ప్రేమరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తణుకులో
నిర్వహించిన ఎగ్ మేళాలో రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ చైర్మన్ కేవి సుబ్బారావు, తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, కలెక్టర్ చదలవాడ నాగరాణి, మాజీ ఎమ్మెల్యే బురుగుపల్లి శేషారావు, నెక్ చైర్మన్ మల్లిన శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మురళీకృష్ణ, ఆర్డీఓ కేశర్ భాను, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాయక్, కమిషనర్ రామ్ కుమార్, తహసీల్దార్ అశోక్ వర్మ, ఎంపీడీఓ జయసాగర్, డాక్టర్ బాలస్వామి, సూర్యప్రకాష్, అనిల్, వినయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధన్యవాదాలు సార్ మీకు. చికెన్ అండ్ ఎగ్ మేళా ఈ కార్యక్రమానికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అంతా కూడా ముందుకు వచ్చి వారు చాలా రిస్కీ అయినప్పటికీ కూడా సహాయక కార్యక్రమాలు చేయడం, అక్కడ తీసుకోవాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంతా కూడా టేకప్ చేయడం జరిగింది. అయితే అక్కడ కొంతవరకు కూడా 1 కిలోమీటర్ తర్వాత 10 కిలోమీటర్ రేడియస్లో మనం చికెన్ ఎగ్ అమ్మకాల మీద నిషేధం పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితి అంతా చక్కబడింది. కానీ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న ఈనాటి సందర్భాల్లో పేదలకి సామాన్యులకి అందుబాటైన ప్రోటీన్ ఫుడ్ కోడి మాంసం తర్వాత గుడ్డు ఇవి అందరూ కూడా ప్రజలు భయం లేకుండా ధైర్యంగా కన్జ్యూమ్ చేయడానికి ఈరోజు ఏపీ పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ మెగా చికెన్ అండ్ ఎగ్ మేళా చాలా సక్సెస్ఫుల్గా ప్రజలందరూ కూడా తరలి రావడం జరిగింది. దీని ద్వారా ప్రజలకు ఒక సందేశం వెళ్ళి ఎవరైతే అందరూ కూడా దాన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. అయితే ప్రభుత్వం నుంచి మనం ప్రతి స్కూల్లో కూడా ఎగ్ పిల్లలందరికీ కూడా ఎగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంగన్వాడీస్ నుంచి బాలింతలు గర్భిణీ స్త్రీలకి పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వడంలో భాగంగా ఈ గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా సురక్షితంగా ఈ ఫుడ్ కన్జ్యూమ్ చేయొచ్చు, ఎవరు కూడా ఆందోళన పడక్కర్లేదు. దేశంతో ఈ చికెన్ అండ్ ఎగ్ మేళాని పౌల్ట్రీ ఫెడరేషన్ వారు నిర్వహించడం చాలా అభినందనీయం. ముఖ్యంగా మనందరం కూడా చూస్తే పౌల్ట్రీ ఫార్మర్స్ ఈ జిల్లాలో ఉన్నటువంటి పౌల్ట్రీ ఫార్మర్స్ దాదాపు ఉభయ గోదావరి జిల్లాలో మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 1.60 లక్షల కోళ్ళని పెంపకం ద్వారా చేస్తున్నటువంటి రైతులు 300 మంది రైతులు ఉన్నారు. వారి ద్వారా వారి పౌల్ట్రీ ఫామ్లో చేస్తున్నటువంటి కార్మికులు కానీ ట్రేడర్స్ కానీ గత నెల రోజులుగాను కూడా రైతుల నుంచి ట్రేడర్స్ వరకు అందరూ కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఈరోజు మళ్ళా పౌల్ట్రీ అన్నీ కూడా అలాగే చికెన్ షాపులు కానీ ఎగ్ షాపులు కానీ ఓపెన్ చేసే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందరూ కూడా నిర్భయంగా ఈరోజు చికెన్ అండ్ ఎగ్ని వినియోగించవచ్చు. మనం వండేటటువంటి టెంపరేచర్ని బట్టి అది ఎటువంటి ఇబ్బందులు అనేది మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఎనివే అవన్నీ కూడా వైరస్ కూడా ఎక్కడా కూడా స్ప్రెడ్ అవ్వలేదు, ఎక్కడా కూడా అటువంటిది పరిస్థితులు లేవు కనుక ఈరోజు అందరూ కూడా చికెన్ అండ్ ఎగ్ని నిర్భయంగా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఎగ్ ఇవన్నీ కూడా ఒక ప్రోటీన్గా మనందరికీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు మనం డైలీ వారి ఆహారపు అలవాట్లలో ఎగ్ను కూడా భాగంగా చేసుకుంటే బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్ కూడా అందుతుంది. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఫుడ్ ఎగ్. దీనికి మనందరం కూడా ఈరోజు అధికారులు కూడా సహకరించి ఈరోజు వైరస్ వచ్చినప్పుడు కూడా ఈరోజు కలెక్టర్ గారు కూడా
రైతులందరికీ కూడా సహకరించి వారిలో ధైర్యాన్ని కల్పించి ఆ రోజు పాజిటివ్ వచ్చిందని చెప్పి వాళ్ళందరూ కూడా కంగారు పడుతుంటే వారందరికీ కూడా ఒక ధైర్యాన్ని కల్పించి ప్రభుత్వం నుంచి కూడా కలెక్టర్ గారు కూడా సహకారాన్ని అందించారు. అలాగే జేడీ గారు కానీ యానిమల్ హస్బెండ్ డిపార్ట్మెంట్ వారు కానీ అందరూ కూడా ఈరోజు రైతులకి అండగా నిలబడ్డారు. అలాగే ఈరోజు ఏదైతే రైతులు ఇబ్బంది పడ్డారో వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏదైతే దానికి నష్టపరిహారం ఉందో దానికి అందించడం జరుగుతుంది. తణుకు కళాశాలలో గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆరుమిల్లి తులసి మాట్లాడుతూ ఆధునిక మహిళ ఇంటి బాధ్యతలతో పాటు విద్య, వైద్య, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారు అన్నారు. డిజిటల్ టెక్నాలజీపై ఆసక్తిని పెంచుకోవాలని అన్నారు. రాజమహేంద్రవరం అదనపు ఎస్పీ అస్మా ఫర్మీన్ మాట్లాడుతూ తల్లిదండ్రుల దృష్టిలో ఆడ మగ సమానమే అని అన్నారు. స్త్రీ అభివృద్ధి చెందాలంటే విద్య ప్రధానమని అన్నారు. వ్యాస రచనలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అతిథులను సన్మానించారు. జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, డాక్టర్ కేవి వందన, వైశాలి, కళాశాల కార్యదర్శి చిట్టూరి సత్య ఉషారాణి, రీనా సాయి, ప్రిన్సిపల్ లక్ష్మీ సుందరిబాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్య ఉషారాణి గారు అభినందనలు తెలియజేస్తారు. ప్రసంగించాల్సిందిగా సౌజన్య నిర్వహిస్తూ ఎట్లా నాణ్యస్తూ పూజంటే జీవింపబడతారో అక్కడే అంటే the very birth of a woman itself, we should be grateful to our mother and father to give us this chance to come in this world. లేదంటే చాలా క్రిటిసైజ్ అవుతాయి. at the early stage కడుపులో ఉన్నప్పుడే when they come to know that it is a female child, they feel it's a burden. చాలా abortions చేస్తారు. because I am from the department, I go in this angle of crime. atla my speech will be mostly focused on that. So initial stage lone aadapillani they try to discard a woman, a girl child. Education gives you the knowledge. Education why you join in colleges and మనం ఎందుకు చదువుతున్నాం? మనం చదువుతుంది ఎందుకంటే మనకి knowledge రావాలి. we need to develop the ability to think what is right, what is wrong, whom should we talk, whom should we not talk. This is all the things which we can decide. వీడు మంచోడు, వీడు చెడ్డోడు ఎట్లా వస్తుంది? when you go through the education stage, only then you try to understand what is right and wrong. So education is very, very important. We should teach them. I teach in my house. I have another boys as well. Idhar abbayilu unnaru, oka daughter undi. So I tell them, my son always tells, you never tell your daughter to do this thing. I tell, yeah, she will also do. First you go and lift the plates. Why is that anybody cheyistadu? Because he has to do. It is not a girl's job to only do the chores. It is the job of the boy as well. So there is the equality, gender equality, మనం నేర్పించాలి పిల్లలకి, which is very, very important, and that will develop only in the house of a family. As a mother we can do this. మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఐక్యరాజ్య సమితి ఒక థీమ్ని ఏర్పరుస్తుంది. ప్రతి సంవత్సరం ఒక థీమ్ని మనకి ఇచ్చి ఆ థీమ్ ద్వారా మనం లక్ష్యాలను ఏర్పరచుకుని మనం ముందుకు వెళ్ళాలి అనే ఒక సందేశాన్ని మనకి పంపించడం జరుగుతుంది. మహిళా దినోత్సవం అంటే ఏంటో మనం నలుగురు మహిళలు కూర్చుని ఏదో మాట్లాడేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకొని ముందరికి వెళ్ళాలని ఐక్యరాజ్య సమితి ఒక థీమ్ని మన ముందరికి తీసుకువస్తుంది. మరి 2025 ద థీమ్ ఈజ్ యాక్సలరేట్ యాక్షన్. యాక్సలరేట్ యాక్షన్, వాట్ డస్ ఇట్ మీన్? ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి ఇదే వేగంతో మహిళ కనుక అభివృద్ధి చెందుతూ ఉంటే లింగ సమానత్వం అనేది ఒక 138 సంవత్సరాల తర్వాత కానీ మనం సాధించుకోలేము. దానికోసం
యాక్సలరేట్ యాక్షన్ అని ఒక థీమ్ని తీసుకురావడం జరిగింది. 138 సంవత్సరాలంటే చాలా కాలం. మరి దాన్ని తగ్గించుకుని మనం అతి త్వరితగతిన మహిళా సాధికారత సాధించాలి అనే ఉద్దేశంతో మరి ఈ థీమ్ని ఈ సంవత్సరం మన ముందరికి తీసుకురావడం జరిగింది. మరి ఎట్లా మనందరం కూడా ఒక్కొక్కరము ఏం చేస్తే ఈ యాక్సలరేట్ యాక్షన్ అనే థీమ్ని మనం చేరుకోగలుగుతాము అంటే 5 లక్ష్యాలని మనకి ఐక్యరాజ్య సమితి మన ముందరికి ఇవ్వడం జరిగింది. దీనందరికీ కూడా ఫస్ట్ మనందరం కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనలో మనం ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థికంగా మహిళలు ఎదగాలి. మనందరం కూడా సెల్ఫ్ డిఫెన్స్ మీద ఒక అవగాహనని పెంచుకోవాలి. ఈ సైబర్ క్రైమ్ మీద కూడా మీరు అందరూ కూడా ఒక మంచి అవగాహనని పెంచుకుని ప్రతి మహిళ కూడా ఇంకొక మహిళకి ఉమెన్ సపోర్ట్ ఉమెన్ ఈ థీమ్తో కనుక మనం వెళ్తే ప్రతి మహిళ కూడా ఒక ఎంపవర్మెంట్ తోటి ముందుకు వెళ్తుందని నేను గాఢంగా నమ్ముతున్నాను. ఉపాధి హామీ పథకంలో పనులు పారదర్శకంగా జరగాలని, నాణ్యతగా ఉండాలని మండల ఏవో వి కృష్ణచంద్రరావు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకంపై సామాజిక తనిఖీ సమీక్ష జరిపారు. సోషల్ ఆడిట్ అందరూ సహకరించాలని కోరారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, గృహ నిర్మాణ శాఖ, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు బుధవారం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న వెంకటేశ్వరరావు తణుకులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు 3 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. తణుకులోని చిట్టూరి వెంకటేశ్వరరావు భౌతికాయాన్ని సందర్శించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత 83లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అప్పట్లోనే తణుకు నియోజకవర్గ అభివృద్ధికి ఆయన కృషి చేశారని అన్నారు. గ్రామాల్లో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయించడంలో తన వంతు కృషి చేశారు అన్నారు. మరోవైపు లయన్స్ క్లబ్ ద్వారా సుదీర్ఘకాలం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు. వెంకటేశ్వరరావు తండ్రి చిట్టూరి ఇంద్రయ్య 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారని గుర్తు చేశారు. వెంకటేశ్వరరావు సోదరుడు చిట్టూరి బాపినీడు సైతం 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారని అన్నారు. తండ్రి పేరుతో చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను 1968లో స్థాపించి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తులను తీర్చిదిద్దారని ఎమ్మెల్యే రాధాకృష్ణ కొనియాడారు. వార్తలకు స్వల్ప విరామం.